దుర్యోధన, నువ్వు అసలు మనిషివేనా? నీ కోసం కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు వీళ్ళందరూ ప్రాణత్యాగం చేశారు కదా. అలాంటిది వాళ్ళ ప్రాణత్యాగానికి నువ్వు కొంచెం కూడా విలువనివ్వలేవా అని అంటారనమాట. వాళ్ళ ప్రాణాలకి నేను ఖచ్చితంగా విలువనిస్తున్నాను, నేను ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను, నేను ఇప్పుడు మీతో యుద్ధం చేయలేను. అయినా అలాంటి గొప్ప వాళ్ళు, నా కుటుంబం, నా తమ్ముళ్ళు అందరూ చనిపోయారు. ఇప్పుడు ఈ రాజ్యం నేను తీసుకొని ఏం ఆనందపడతాను? నాకు ఇక రాజ్యం మీద ఆశే లేదు. ఆ రాజ్యం నేను నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు తీసుకొని నీ తమ్ముళ్ళతో ఆనందంగా ఉండు. నీ తమ్ముళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నువ్వు రాజ్యంతో సుఖ సంతోషాలు అనుభవించు. నేను అడవులకు వెళ్ళిపోయి బ్రతికేస్తాను, నీకు రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను అని అంటాడు దుర్యోధనుడు. ఇక్కడే ఆలోచించాలి. ఇప్పుడు దుర్యోధనుడు నేను నీకు రాజ్యం ఇస్తున్నా అంటున్నాడు. దట్ డజంట్ కమ్ యాజ్ విన్ కదా ఎప్పుడైనా. సో కరెక్ట్, ఏదో దానం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ధర్మరాజు దానికి ఒప్పుకోడు. నువ్వు నాకు ఇచ్చేదేంటి? ఎగ్జాక్ట్లీ, నువ్వు నాకు ఇచ్చేదేంటి? నువ్వు ముందు బయటకు రా, బయటకు వచ్చి నువ్వు యుద్ధం చేయి. మమ్మల్ని చంపితే నువ్వు రాజ్యం ఉంచుకో, నువ్వు ఒంటరిగానే ఒక్కడివే అనుభవించు, మేమేం కాదనట్లేదు కదా. మాకు నువ్వు అడవులకి పంపించినప్పుడు ఉద్యోగ పర్వంలో సంధి చేసుకోవటానికి, యుద్ధం జరగకుండా ఉండటానికి రాయబారాలు ఎన్నో చేస్తారు. అప్పుడు 5 ఊర్లు అడిగితే నువ్వు సూది మొన కూడా ఇవ్వను అని రాయబారానికి వచ్చిన కృష్ణుడిని బంధించాలనుకున్నావు. ఇప్పుడు ఇస్తా అంటున్నావు. నువ్వు ఇచ్చేది మాకేం అవసరం లేదు. నీకు నిజంగా నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తమ్ముళ్ళ మీద కాస్త అయినా ప్రేమ ఉంటే, వాళ్ళ ప్రాణత్యాగానికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నువ్వు బయటకు వచ్చి యుద్ధం చెయ్యి. నీకు నేనే ఒక వరం ఇస్తున్నా, నీ రాజ్యం నాకొద్దు, నేనే నీకు ఒక వరం ఇస్తున్నా. ఇప్పుడు మేము ఎంతో మంది ఉన్నాము, మా దగ్గర ఎంతో బలం ఉందని కదా, నువ్వు ఒంటరి వాడివని కదా నువ్వు భయపడుతున్నావు. నువ్వు నీ దగ్గర ఉన్న గదతోనే యుద్ధం చెయ్యి. మా పాండవులలో ఎవరో ఒక్కళ్ళనే చూస్ చేసుకో. నీ ఇష్టమైన వారితో, నీ దగ్గర ఉన్న ఏదైతే ఆయుధం ఉందో అలాంటి ఆయుధంతోనే మా వాళ్ళు కూడా, నువ్వు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటావో వాళ్ళే యుద్ధం చేస్తారు. వాళ్ళని నువ్వు ఓడిస్తే నేనే నిన్ను రాజ్యం అడగకుండా మేము వెళ్ళిపోతాం. లేదు, నువ్వు ఓడిపోయావా, నువ్వు వీర స్వర్గానికి వెళ్తావు. నిజంగా నువ్వు మగవాడివి అయితే, నీలో నపుంసకత్వం లేకపోతే నువ్వు మడుగులో నుంచి బయటకి వచ్చి ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చెయ్యి అని అంటాడు. దుర్యోధనుడికి ఇంకేం కావాలి? దుర్యోధనుడు బేసిక్గా గదా యుద్ధంలో ప్రపంచంలోనే అందరికంటే గొప్పవాడనమాట. బలరాముడి దగ్గర నేర్చుకుంటారు. భీముడు అలాగే దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా గదా యుద్ధం బలరాముడి దగ్గర నేర్చుకుంటారు. సో దుర్యోధనుడికి తెలుసు, నన్ను అసలు గదా యుద్ధంలో ఓడించే వారే లేరు. సో నేను ఇప్పుడు గెలుస్తున్నాను, రాజ్యం నాకే ఉంటుంది. మళ్ళీ ఆ దుర్యోధనుడు ఏంటంటే ఆశ. సో ఆ ఆశతో వెంటనే బయటకు వచ్చేస్తాడు అనమాట. కానీ దుర్యోధనుడికి డౌటు. బయటకైతే వచ్చాడు కానీ చాలా మంది సైన్యం ఉంది, పాండవులు ఉన్నారు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా. సో డౌట్ ఏంటంటే బయటకైతే తీసుకొచ్చాడు కానీ అందరూ కలిసి యుద్ధం చేస్తే నేను ఏం చేయగలుగుతాడు? అందరూ కలిసి చంపేస్తే ఏం చేయలేడు కదా. సో రాగానే ఫస్ట్ ధర్మరాజుతో అంటాడు. తెలుసు ధర్మరాజు ధర్మము మాట తప్పడు అని. ధర్మరాజా, నువ్వు నాకు మాట ఇచ్చావు, వరం ఇచ్చావు, గుర్తుంది కదా, నాతో ఒక్కడే యుద్ధం చేయాలి, నేను సెలెక్ట్ చేసుకున్న వాడే చెయ్యాలి, అప్పుడే నువ్వు గెలిచినట్టు, నేను ఓడిపోతే అని అంటాడు. ధర్మరాజు సరే, నువ్వు పాండవుల్లో మా 5గురిలో ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో అంటాడు. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. ధర్మరాజు చాలా టాక్టిక్గా ఏం చేశాడంటే, యుధిష్ఠరుడిని కానీ, అర్జునుడిని కానీ, నకులుడిని కానీ, సహదేవుడిని కానీ వీళ్ళ 4గురిలో ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుంటే, వాళ్ళ అర్జునుడేంటి బాణాల విద్యలో, అస్త్రాల విద్యలో చాలా నెంబర్ 1, వరల్డ్స్ నెంబర్ 1 అనమాట. కానీ గదా యుద్ధంలో కాదు. యుధిష్ఠరుడు, నకులుడు, సహదేవుడు కూడా వాళ్ళ స్కిల్ సెట్ వేరు. ఇక్కడ స్కిల్ సెట్ కేవలం భీముడికే గదా యుద్ధంలో ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధనుడు భీముడినే సెలెక్ట్ చేసుకోవాలి. సో దుర్యోధనుడు ఏం చేశాడు? పాండవుల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. మరి గదా యుద్ధంలో భీముడికి మాత్రమే నైపుణ్యం ఉంది, ఆయన్నే చూస్ చేసుకునేలాగా ధర్మరాజు ఎలాంటి టాక్టిక్స్ అక్కడ ప్రయోగించారు దుర్యోధను మీద? అందుకేమంటే మహాభారతం మన లైఫ్ కి చాలా అన్వయించుకోగలుగుతాము అంటానికి పరిస్థితులకు తగ్గట్టుగా
ప్రవర్తించాల్సి వస్తుంది అన్నట్టు. చాలా చిన్న చిన్న విషయాలు కూడా మహాభారతంలో జరిగిన విషయాల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనల్ని ఎవరన్నా ఏదన్నా ఒక మాట అంటే చాలా మందికి సిర్రని కోపం వచ్చేస్తుంది, ఫాట్ 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 అని ఏం పడతారు, మాటలు అనేస్తుంటారు, తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అలా రెచ్చగొడితే రెచ్చిపోవటం అనేది వీక్నెస్. సో అది దుర్యోధనుడికి ఉంది, మనందరికీ తెలుసు కదా. సో అలా ఉందన్న విషయం ధర్మరాజుకి చాలా బాగా తెలుసు. సో ధర్మరాజు భీముడితో ఇలా సైగ చేస్తాడనమాట. భీముడు వెంటనే అర్థం చేసుకొని, అక్కడ దుర్యోధనుడేమో కవచాలు తడుక్కుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. ఈ లోపు మన భీముడు ఏం చేస్తాడు, భీముడికి కూడా రోషం ఉక్రోషం ఎక్కువ, దుర్యోధనుడు అంటే చాలా కోపం అన్నమాట. దుర్యోధన ముందుకెళ్ళి, దుర్యోధన నీ 100 మంది తమ్ముళ్ళని నేనే చంపాను, నేను అప్పుడు కౌరవ సభలో ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం జరుగుతుందో అప్పుడు భీముడు మాటిస్తాడనమాట, అంటే ప్రామిస్ చేస్తాడు, ఈరోజు ఎవరైతే నా భార్యని అవమానించారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని మరీ యుద్ధంలో చంపుతాను అని. అలాగే చంపేస్తాడు. సో అలా నేనే చంపాను, దుశ్శాసనుడినైతే పొట్ట చీల్చి, రొమ్ము చీల్చి, నరాలు పేగులు బయటకి తీసి చంపాను అని ఒక్కొక్కరిని ఎలా చంపాడు అనేది వివరిస్తాడనమాట. వివరిస్తే ఇంకా దుర్యోధనుడిలో రోషం వచ్చేసి, హే నువ్వు ముందు నాతో యుద్ధం చేయి, నా గదతో సమానమైన గద ఇంకొకటి ప్రపంచంలోనే లేదు, నా తమ్ముళ్ళని అందరినీ నువ్వు చంపావు కదా, నిన్ను చంపి నేను ఆ పగ తీర్చుకుంటాను అని చెప్పి దుర్యోధనుడు రెచ్చిపోయి యుద్ధానికి రమ్మంటాడు. సో ఆటోమేటికల్లీ హీ చూస్ భీమా. సో భీముడిని చూస్ చేసుకున్నాడు అని అక్కడ అందరూ ఆనందపడతారనమాట. కానీ ఒక్కళ్ళు మాత్రం చాలా కోపంగా ఉంటారు. అతను ఎవరంటే కృష్ణుడు. కృష్ణుడికి ధర్మరాజు మీద కోపం వస్తుంది. పక్కకి తీసుకువెళ్ళి కృష్ణుడు అంటాడు, నీకు అసలు బుద్ధుందా, ఇంత కష్టపడి ఇంత యుద్ధం జరిగి ఇంత చేస్తే నువ్వు చటక్కని ఇలాంటి వరం ఇస్తావేంటి, ఇప్పుడు ఏదన్నా జరిగితే ఎలా, మళ్ళీ చూస్తుంటే నువ్వు యుద్ధం చేయమనడం ఎగ్జాక్ట్లీ సరైన నిర్ణయం కాదు అని, అలాంటి ఆప్షన్ ఇవ్వటం సరైన నిర్ణయం కాదు అని అనేస్తాడు శ్రీకృష్ణుడు. చూస్తుంటే మీరు అందరూ మళ్ళీ వనవాసానికి వెళ్ళేటట్టే ఉన్నారు, ఇలా అయితే ఎలా ధర్మరాజా అని. ధర్మరాజు లేదు లేదు కృష్ణ, అలా అనకపోతే బయటకు రాడు కదా, అయినా నాకు భీముడి మీద నమ్మకం ఉంది అని అంటాడు. భీముడు కూడా వచ్చి, నేను చంపగలుగుతాను, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా నైపుణ్యం ఉంది, తన గొప్ప చెప్పుకుంటాడనమాట, నేను కూడా దుర్యోధనుడికి ఈక్వల్గా ఫైటింగ్ చేయగలుగుతాను అని. ఇంతలోనే బలరాముడు వస్తాడు. బలరాముడు యాక్చువల్లీ ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అని తెలిసి అది ఆయనకి ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు, జరుగుతోంది. అక్కడి నుంచి మరి ఏం చేయాలి, అక్కడే ఉంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి, యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోయినా ప్రతిరోజు ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు అన్న విషయం తెలిసి తను బాధపడాలి. సరే నా వల్ల కాదు అని చెప్పి తీర్థయాత్రలకి వెళ్ళిపోతాడనమాట కురుక్షేత్రానికి ముందే. సో ఈరోజు తీర్థయాత్రలు చేసుకుంటూ ఇక్కడికి వస్తాడు, కృష్ణద్వైపాయన మడుగు దగ్గరికి. అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చి, ఇంటిది దిస్ ఇస్ నాట్ రైట్ అంటారు, బట్ కృష్ణుడు, ధర్మరాజు, దుర్యోధనుడు అందరూ ఒప్పుకున్నారు కదా ఈ యుద్ధానికి, సరే అయితే ఇక్కడ కృష్ణద్వైపాయన మడుగు దగ్గర వద్దు, సమంత పంచకంలో చేద్దాము అని అంటారు. లిపి మహాభారతం ప్రతిరోజు వాడండి, ధర్మ సంస్థాపనకి మీరు కూడా బీజం వేయండి.